ఈరోజు ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన ప్రియా మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రములు ప్రభువా. ఎంతవరకు మీ దయగల రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి సజీవ లెక్కల్లో ఉంచి ఈ నూతన సంవత్సరంలో 8 నెలలు మమ్మల్ని కాచి కాపాడి 9వ నెలలో 16వ తారీఖు వరకు సజీవ లెక్కల్లో ఉంచిన నా తండ్రి మీకు స్తోత్రములయ్యా. ఈ రోజుని చూడలేని వారు ఎంతోమంది అన్నారు. మాకంటే గనులు, శ్రేష్ఠులు, చిన్నవారు, పెద్దవారు, అందము గలవారు, ఐశ్వర్యము గలవారు, జ్ఞానము గలవారు, తెలివి గలవారు, వివేకము గలవారు, పరిశుద్ధులైన వారు, నీతిమంతులైన వారు అనేక మంది చనిపోయి మరువబడిపోతున్నారు. ప్రభువా, మీరు ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి, ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, స్వస్థతను బట్టి, రాకపోకల్లో కాపుదలను బట్టి, మీరు ఇచ్చిన జీవ వాయువును బట్టి, జీవ జలమును బట్టి, జీవ ఆహారమును బట్టి ప్రభువా, మేము సజీవ లెక్కల్లో ఉండి మీ పాద సన్నిధిలో కూడుకునే కృపనిచ్చి ప్రార్థించుకునే కృపనిచ్చిన దేవా మీకు స్తోత్రములు నాయన. నశించిపోతున్న వారిని అందరినీ రక్షించండి. రక్షింపబడిన వారి చుట్టూ మీ కాపుదల కంచె వేయండి నాయన. రోగులందరిపై మీ హస్తముంచి ముట్టి స్వస్థపరచండి. నేను స్వస్థపరచు యెహోవాను నేనేననే వాగ్దానాన్ని ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి దయచేయండి. అలాగే ఇది మొదలుకొని యెహోవాని రాకపోకల యందు కాపాడననే వాగ్దానాన్ని ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి దయచేయండి. ఈ రోజంతా కోడి తన పిల్లలను రెక్కల చాటున భద్రపరిచిన రీతిగా, పక్షిరాజు తన రెక్కల మీద తన పిల్లలను మోసిన రీతిగా మీ సిలువ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి సజీవ లెక్కల్లో ఉంచి నాయన మరి ఒక రోజును చూడగలిగే కృపనిచ్చిన దేవా మీకు స్తోత్రములు. ఈ రోజంతా మాకు కావలసిన అనుదిన ఆహారం, అనుదిన దీవెనలు, అనుదిన క్షేమమును, అనుదిన ధనాగారమును, అనుదిన ఆయుష్ను, ఆరోగ్యమును, బలమును, శక్తిని, స్వస్థతను, గాలిని, నీరుని, వసతిని, వస్త్రధారణ దయచేసి అనుదిన రాకపోకల్లో కాపుదల, భద్రత దయచేసిన మా తండ్రి మీకు స్తోత్రములయ్యా. మేము నిన్నటి వారమే కానీ రేపటి వారము కాదు నాయన. నీ చిత్తమైతే మేము బ్రతికిండి రేపుని చూడగలుగుతాము నాయన. మరి ఈ రాత్రి సుఖమైన నిద్రను దయచేసి మీరే దర్శనముల ద్వారా, స్వప్నముల ద్వారా, వాక్యము ద్వారా, మీ దోతల వర్తమానము ద్వారా, స్వరము ద్వారా మీరు మాతో మాట్లాడమని నాయన నజరేయుడైన యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకునిచున్నాము తండ్రి. అలాగే ప్రభువా తండ్రి నాయన యేసయ్య, మా గ్రామాలను, మా పట్టణాలను, మా జిల్లాలను, మా రాష్ట్రాలని, మా ప్రదేశాలను అన్నిటినీ మీ చేతులకు సమర్పిస్తున్నాం. రక్షించండి ప్రభువా. అలాగే ప్రధానుల కొరకు, ముఖ్యమంత్రుల కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు, మనుషులందరి కొరకు విజ్ఞాపనలు, యాచనల, ప్రార్థనల, కృతజ్ఞతాస్తుతులు చెల్లించమన్నావు తండ్రి. అలాగే రోడ్డు పక్కన పడి ఉన్న భిక్షగాళ్లను, పెంట కుప్పల మీద ఉన్న పేదలను, మెంటలుగా అప్సెట్ తిరుగుతున్న బిడ్డలను అందరినీ కూడా